భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని, మాటలతో కాదు చేతలలో చేసి చూపించాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే కాలయాపన చేస్తున్నారని, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ప్రకటన చేయించారని, ఎమ్మెల్యే కూడా ఎన్నో సందర్భాల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, కానీ ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయమని అన్నారు. ప్రతి ఎన్నికల్లో రెవెన్యూ డివిజన్ అంశాన్ని తెర మీదికి తీసుకువచ్చి ఓట్లు దండుకోవడం కోసం ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్ మొరిగాడి చంద్రశేఖర్, పుట్టా మల్లేశం గౌడ్, వడ్డేమాన్ నరేందర్, కేమిడి ఉప్పలయ్య, బాంబే రవి, కామిటికారి అశోక్, మధు, నెమలి అంజిబాబు, ఎండి కుర్షద్ పాషా, యలగల కుమారస్వామి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ఇచ్చేసిన అఖిలపక్ష కమిటీ గౌరవ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో మన ఎమ్మెల్యే గారు కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా మాటల్లో కాదు చేతల్లో చూపించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మన ఎమ్మెల్యే గారు గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. ఎన్నికల ప్రచార సభలో కూడా ఎన్నో సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు అధికార ప్రకటన రాకపోవడం శోచనీయము. అదే మరియు ఆలేరు అభివృద్ధి ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వికోటి అవుతుంది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే గత 5 సంవత్సరాల నుంచి ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. మరి ఆలేరు కాన్స్టిట్యూషన్ హెడ్ క్వార్టర్లో ఉండాల్సిన సబ్ స్టాఫ్ ఆఫీసు వేరే ప్రాంతం తరలింది. తర్వాత R&B ఆఫీసు కూడా, తర్వాత డి ఆఫీసు, ఏసీపీ ఆఫీసు. ఈ మధ్యన ప్రభుత్వం ప్రకటించిన ఆ కాన్స్టిట్యూషన్కి రావాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూలు, తర్వాత 100 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా వేరే ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఇక్కడ ఉన్న హాస్పిటల్ 30 పడకల ఆసుపత్రిని 15 పడకలకు కుదించినారు. ఇది చాలా తీవ్రమైన విషయము. అదేవిధంగా పడుకున్న వాళ్ళమవుతాము. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే రేపు 16వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. నేను వచ్చిన 6 నెలల లోపే ప్రకటింపజేస్తా అని చెప్పి ఈనాటి వరకు రెవెన్యూ డివిజన్ను ప్రకటించకుండా తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఊపడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని రకాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా శ్రద్ధ పెట్టి వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటించాలి. లేకపోతే ఆలేరులో ప్రజలు యొక్క ఆగ్రహానికి గురై తిరస్కరణకు గురవుతారని సందర్భంగా నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ముందు ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్ల ఎల్లయ్య గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆలేరు రెవెన్యూ డివిజన్ నేను ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ప్రకటన చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా
ఇప్పుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాసాయిపేట ఎన్నికల సభలో వారితో కూడా ప్రకటన చేయించడం జరిగింది. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలల కాలం అవుతా ఉంది. గతంలో అసెంబ్లీలో ఒకసారి ప్రకటన చేసి పాలాభిషేకం చేసుకున్నాడు తప్ప అధికారికంగా ఇప్పటివరకు కూడా గెజెట్ విడుదల చేయకుండా ఓట్ల కోసమే ఆలేరును రెవెన్యూ డివిజన్గా వారు వాడుకున్నారు తప్ప ఆలేరును రెవెన్యూ శుద్ధశుద్ధి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారికి లేనట్టుగా మాకు అర్థమవుతా ఉంది. మీరు ఏదైతే ప్రకటన ఇచ్చారో ఆలేరు రెవెన్యూ చేస్తానని 100 రోజులు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది. ఈ నెలలో అసెంబ్లీ 16 తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ అసెంబ్లీలోనున్న మీరు ప్రకటన చేసి మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే మీరు ఆలేరులో ఏ గ్రామానికి వచ్చినా మీరు నిరసన ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ మాట కట్టుబడి వెంటనే ప్రకటన చేయాలని కోరుతూ, అదేవిధంగా ఏంటంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ కావడం కోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ కలిసికట్టుగా ఉద్యమించి మన రెవెన్యూ డివిజన్కు సాధన కోసం కంకణబద్ధులమై పోరాటం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వెంటనే రెవెన్యూ డివిజన్కు ప్రకటన చేయాలని, రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసే దిశగా ఆయన కార్యక్రమాలు చేపట్టాలని రెవెన్యూ డివిజన్ సాధన సమితిగా మేము కోరుతా ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ అంశం మీద ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధి తీసుకొని రెవెన్యూ డివిజన్ని వెంటనే ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.